ద గ్రేట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి అధ్యక్షుడు డొనాల్డ్ జాన్ ట్రంప్. ఈయన ఒరిజినల్ నేము డొనాల్డ్ జాన్ ట్రంప్. ఈయన అమెరికాకి ద గ్రేట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ద గ్రేట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటే అందరూ కాదంటారు, కానీ ఒప్పుకోవాలి. ఎందుకంటే ప్రపంచ జీడిపిలో 25% మిలిటరీ పవరు, తిరుగులేని రాజ్యం అనమాట ఒక అమెరికన్ ఎంపైర్. దానికి 47వ అధ్యక్షుడే డాక్టర్ డొనాల్డ్ ట్రంప్ అనమాట. ఈ డొనాల్డ్ ట్రంప్కి ఈరోజు అంటే జనవరి 20కి 1 సంవత్సర పాలన పూర్తయింది. ఎంత అండి? 1 సంవత్సర పాలన. ఇది 2025 జనవరి 20వ తారీఖున ఆయన అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాడు రెండవసారి. అటు తర్వాత ఇప్పటికి జనవరి 20, 2026కి కరెక్ట్గా 365 రోజులు కంప్లీట్ అయింది. ఈ 365 రోజులు అంటే గత 1 సంవత్సరంలో టాక్ ఆఫ్ ది టౌన్ ఈ ప్రపంచంలో ఎవరు అంటే డొనాల్డ్ ట్రంపే. ఏంటి డొనాల్డ్ ట్రంప్ అంటే? ఆయన అశాంతి దూత. ఆయన ఏమంటాడంటే ఆయన అపోస్టిల్ ఆఫ్ పీస్ అన్నట్టు మాట్లాడతారు. నేను ఏదో మహాత్మా గాంధీని అపోస్టిల్ ఆఫ్ పీస్, శాంతి దూతను, నాకు నోబెల్ ఇవ్వండి అని. కానీ ఆయన శాంతి దూత కాదు, అశాంతి దూత. 8 యుద్ధాలు ఆపలేదండి, 8 యుద్ధాలు ప్రారంభించాడు ఆయన. 8 యుద్ధాలు జరుగుతున్నాయి ప్రపంచంలో ఆయన వల్లే. భయానకం ఒక దేశ అధ్యక్షుడిని సంఖ్యలు వేసి కూడా తీసుకొచ్చి న్యూయార్క్ జైల్లో పెట్టేశాడనమాట. ఆయన ఒక అశాంతి దూత. అమెరికా చరిత్ర అంటే 1789లో మొట్టమొదటిగా రాజ్యాంగం వచ్చి అమెరికా ప్రజాస్వామ్య చరిత్ర అంటే మోడర్న్ అమెరికా అప్పుడే మొదలైంది ఒక రకంగా. ఆ అమెరికా మొదలైన తర్వాత జార్జ్ వాషింగ్టన్ అనే మొదటి అధ్యక్షుడి నుంచి ఇప్పుడు 47వ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరకే చూస్తే అమెరికా చరిత్రలోనే పాపులారిటీలో అధపాతాళానికి వెళ్ళిపోయింది. ఈజ్ పాపులారిటీ ఈజ్ ప్లమ్మేటెడ్ టు లోయెస్ట్ లెవెల్ ఇన్ అమెరికన్ హిస్టరీ అని చెప్పుకోవాలన్నమాట. ఏంటి అంత దారుణంగా ఉందంటే అమెరికన్సే 50 స్టేట్లో గత జూన్ 14వ తారీఖున నో కింగ్స్ అంటూ అమెరికాలో ఉన్న 50 రాష్ట్రాల్లో కూడా వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు. ఒక జెడ్ మూమెంట్ వచ్చింది. బాబోయ్ ఈ ట్రంప్ మాకొద్దు అని. ఇంపీచ్మెంట్ ప్రపోజల్ కూడా సంసిద్ధంగా ఉంది ఆయనకి. ఇప్పుడు ప్రపంచం అంతా యుద్ధాలమయం. ఈయన ఒక ఎక్సెంట్రిక్ పర్సనాలిటీ అంటారన్నమాట. ఇంగ్లీష్లో ఒక అద్భుతమైన పదం ఉంటుంది. అంటే అందరూ ఆలోచించేది ఆయన చేయడు. అందుకనే భారతదేశంలో ఎక్సెంట్రిక్ ఒక పరిపాలన, అరాచక పాలన, ఎవడు ఊహించని పరిపాలన ఉంటే భారతదేశంలో ఒక టర్మ్ ఉందన్నమాట, తుగ్లక్ పాలన. అంటే 1351 వరకు భారతదేశాన్ని పరిపాలించిన ఒక తుగ్లక్ డైనాసిటీకి సంబంధించిందే మహమ్మద్ బిన్ తుగ్లక్ అని ఉంటారు. ఆయన ఢిల్లీ నుంచి దౌలతాబాద్ క్యాపిటల్ మార్చడం, మహారాష్ట్రకి మళ్ళీ ఢిల్లీకి తీసుకెళ్లడం, ఎన్నో యుద్ధాలు పెట్టడం, టోకెన్ కరెన్సీలు పెట్టి అన్ని ఫెయిల్డ్ అనమాట. అట్టర్ ఫెయిల్డ్ అండి మహమ్మద్ బిన్ తుగ్లక్ అంటే. అందుకనే ఎవరైనా పరిపాలన బాగోకపోతే దాన్ని తుగ్లక్ పాలన అంటారు భారతదేశంలో. కానీ ప్రపంచంలో ఒక అనార్కీ, అరాచక పాలన, అల్లకొల్లోలం అంటారన్నమాట. వీటి ఏ పదాలు కూడా సరిపోవన్నమాట ట్రంప్ పాలనకి. నేను అంటున్నాను కాదండి, ట్రంప్ పాలన అలాగా. ఎందుకంటే ట్రంప్కి ఫ్రెండ్స్ లేరు, శత్రు దేశాలు లేరు. ద గ్రేట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎందుకు అయిందంటే కొన్ని పునాదులు నిర్మించారు. ఏది? జాతిపితలు అనమాట. అమెరికాకి జాతిపితలు అని వాషింగ్టన్, స్మిత్ ఇలాంటి గ్రేట్ పితలు ఉన్నారు అక్కడ. అబ్రహం లింకన్ 16వ అధ్యక్షుడు, ఇలాంటి వాళ్ళందరూ ఒక అద్భుతంగా నిర్మించారు, ఒక సామ్రాజ్యాన్ని నిర్మించారనమాట. అది ప్రపంచానికి కూడా మంచిదైంది అమెరికా అవ్వడం వల్ల. చాలా వరకే మంచిదైంది హ్యూమన్ హిస్టరీలో. అందుకే అమెరికా ఈజ్ ద వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఎంపైర్ అండి హ్యూమన్ హిస్టరీలోనే. ఒకప్పుడు భారత సివిలైజేషన్లో ఇండియన్ రూల్ అనేది ప్రపంచం చేసింది, ఒక శాంతియుత పాలన. చైనా కొంతకాలం, మెసొపొటేమియా, ఈజిప్షియన్ ఎంపైరు, గ్రీకు, రోమన్లు ఇలా ఎంపైర్స్ వస్తాయి. తర్వాత బ్రిటిష్ వాడు వచ్చాడు, అంతా కొల్లగొట్టడమే. ఈ బ్రిటిషుని ఆదర్శంగా తీసుకొచ్చింది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. కానీ ప్రపంచంలో ఐక్యరాజ్య సమితి, నానాజాతి సమితి ఒక అద్భుతమైన ఉంది. ఇలాంటి అమెరికా పునాదుల్ని పెకలించి పడేస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్ అండి. అసలు ఈ డొనాల్డ్ ట్రంప్ అంటేనే ఫెయిల్డ్ పర్సనాలిటీ. కానీ గ్రేటెస్ట్ పర్సన్, నేను సక్సెస్ఫుల్ పర్సన్, బిజినెస్ టైకూన్ అని చెప్తారు. ఎప్పుడూ కాదైనా బిజినెస్ పర్సనాలిటీ అంటారు, అది ఎప్పుడూ కాదు. ఇలాంటి డొనాల్డ్ ట్రంప్ యొక్క 1 ఇయర్ 365 రోజుల పాలన అంటేనే ప్రపంచంలో ఒక హెల్ వెళ్ళినట్టు ఉంటుంది అనమాట, ఒక రావణ రాజ్యం వెళ్ళినట్టు ఉంటుంది. మరి ఇలాంటి డొనాల్డ్ ట్రంప్ పరిపాలన కోసం మనం కూలంకషంగా చర్చించాలి, చాలా జాగ్రత్తగా పరిశీలించాలి అవసరం ఉంది. ఒక సంవత్సరం, ఇంకొక 3 సంవత్సరాలు ప్రెసిడెంట్గా ఉండబోతున్నాడు, ఏం జరగబోతుందో అని ఉండడానికి, ఆయన నుంచి కాచుకోవడానికి మన ఇండియా కోసం చాలా అవసరం అనమాట.